వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు వాటి గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఈరోజు శ్రావణ మాసంలో ఏం పండుగలు వస్తాయి వాటి గురించి విశేషంగా చెప్పుకుందాం. మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలు చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకొని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావి తరాలకు వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనది. ఏది ఆలస్యం కాదు. అందరము తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నాకు తెలిసినవి, నాకు తెలుసుకున్నవి, కనిపించిన మంచి విషయంలో తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. మన అందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తున్నాను. లక్ష్మీ ప్రథమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీ ప్రథమైన మాసం శ్రావణ మాసం. స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అనే పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో ఈ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యమును ఇస్తాయి. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనికి వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనడమైనది. శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు అవి ఏమిటి? మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, నాగ చతుర్థి, పుత్రాద ఏకాదశి, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామికా ఏకాదశి, పొలాల అమావాస్య. మంగళగౌరీ వ్రతం. ముందుగా మనకు రేపు మంగళగౌరీ వ్రతం జరుగుతుంది. శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరి. మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యంనైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీత. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారము ఆచరింపవలను. ఈరోజు వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా నమ్మకంతో చేస్తారు. ఈ దేవతలను పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 3వది శుక్ల చవితి, నాగ చతుర్థి.
దీపావళి తర్వాత జరుపుకునే నాగల చవితిలాగే మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల యందు ఈ రోజుని నాగల చవితి పండుగల నాగపూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. దుర్మాయుజ్ఞ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. 4వది శుక్ల ఏకాదశి పుత్రాద ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేదా లలితా ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. 5వది శ్రావణాల పూర్ణిమ, రాఖీ పౌర్ణిమ. అన్న తమ్మునికి శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పౌర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి నుదుటను బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం వలన ఆచారం. అందుచేత ఈ రోజుని జందాల పౌర్ణిమ అని కూడా అంటారు. 6వది పూర్ణిమ హయగ్రీవ జయంతి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపంలో ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుడు పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం వల్ల సర్వశ్రేష్టము. 7వది కృష్ణ విద్య శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. మంత్రాలయంలో శ్రీ గురి రాఘవేంద్ర స్వామి జయంతి పునస్కరించుకొని విశేష పూజలు చేస్తారు. అంతేకాదు క్రీస్తు శకం 1671 సంవత్సరములలో విరోధికృతి నామ సంవత్సర శ్రావణ బహుళ విధియ నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవనంగా సమాధిలోకి ప్రవేశించిన ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది. 8వది శ్రీకృష్ణ అష్టమి, కృష్ణ పక్ష అష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనిని జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి, కామికా ఏకాదశి. ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కామికా ఏకాదశి. ఈ రోజున నవనీతము వెన్న దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఇది బాధలు పోయి కోరినవన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం. కృష్ణపక్ష అమావాస్య పొలాల అమావాస్య. పొలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసమున కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇళ్ళన్నీ దీనిలో చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాలక్రమేణా పొలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వీలున్నంత వరకు అందరికీ దయచేసి సద్వినియోగం చేసుకోండి. అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే మనం చెప్పిన మాటలు 10 మంది తెలుసుకొని ఆచరిస్తారు. అందరిలో భగవంతుడి అనుగ్రహము ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అందరికీ తెలిసినందున దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవాళ్ళకి, దర్శించే వీలు లేని వారికి చూపించండి. ఇవి చదవలేని వారికి, లేకపోతే వినలేని వారికి దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన చూసిస్తాడో మన ఊహకు అందదు. అందుకే ఈ పోస్ట్ని నేను తెలియజేస్తున్నాను. వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో తెలుసుకొని మీకు చెప్తాను. సర్వేజన సుఖినో భవంతు.